బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజస్థాన్ లోని అజ్మీర్ లో దుండగుల దుశ్చర్య వెలుగులోకి వచ్చింది. భారీ రైలు ప్రమాదానికి దుండగులు స్కెచ్ వేశారు. రైల్వే ట్రాక్ పై బరువైన సిమెంట్ దిమ్మలు పెట్టారు దుండగులు. అదే ట్రాక్ పై వెళ్తున్న రైలు సిమెంట్ దిమ్మను ఢీకొట్టి ముందుకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో రైలు ఇంజిన్ తో పాటు కొంత భాగం ట్రాక్ కూడా దెబ్బతింది. దీంతో ఈ ప్రమాదంపై లోకో పైలట్ ఆర్పీఎఫ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇటు ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్పీఎఫ్ సిబ్బంది రైలు ఢీకొట్టిన ట్రాక్ పై విరిగిన సిమెంట్ దిమ్మె భాగాలను గుర్తించారు. ఈ ఘటనపై మంగ్లియావాస్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు 2 రోజుల క్రితం యూపీలోని కాన్పూర్లో ఇదే తరహా కుట్ర జరిగినట్లుగా తెలుస్తోంది. అక్కడ రైల్వే ట్రాక్ పై మోటార్ బైక్ విడి భాగాలు పడేసి ప్రమాదం సృష్టించే ప్రయత్నం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు ఏ విధంగా ఉంది? శివ, రైట్. ప్రస్తుతం రాజస్థాన్ లోని అజ్మీర్ వద్ద రైలు ప్రమాదానికి కొందరు ఆగంతకులు కుట్రకు పాల్పడ్డారు. ట్రాక్ పై బరువైన సిమెంట్ దిమ్మను పెట్టిన దుండగులు అక్కడి నుంచి పరారైనట్టు తెలుస్తుంది. సిమెంట్ దిమ్మను ఢీకొట్టి ముందుకు ట్రైన్ దూసుకెళ్లింది. రైలు ఇంజిన్ తో పాటు కొంత భాగం అయితే ట్రాక్ దెబ్బతిన్నట్లుగా రైల్వే అధికారులు చెప్తున్నారు. ఆర్పీఎఫ్ అధికారులకు సమాచారం ఇచ్చారు రైల్వే లోకో పైలట్. ఇక రైలు ఢీకొట్టిన ప్రదేశంలో సిమెంట్ దిమ్మ విరిగిన భాగాలను ఆర్పీఎఫ్ సిబ్బంది గుర్తించి దానికి సంబంధించి ఆనవాళ్లను సేకరిస్తున్నారు. మంగ్లియావాస్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు 2 రోజుల క్రితం యూపీలోని కాన్పూర్ లో ఇదే తరహా కుట్ర కూడా జరిగింది. గత 2 ఏళ్లలో ఇటువంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈ ఆగంతకుల చర్యలైతే రోజు రోజుకు ఎక్కువ అవుతూ ఉన్నాయి. కొంతమంది ఆకతాయిలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. మరికొంతమంది కావాలనే ఇటువంటి ప్రమాదాలను క్రియేట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనేది దర్యాప్తులో తెలుస్తోంది. అటువంటి వారిని ముందస్తుగా సమాచారం తెలుసుకుని వారిని అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రైల్వే ట్రాక్ పై మోటార్ బైక్ విడిభాగాలను పడేసి ప్రమాదం సృష్టించే ప్రయత్నం కూడా చేసినట్లుగా కూడా రైల్వే సిబ్బంది అయితే చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఏదో ఒక విధంగా ఈ రైలు ప్రమాదాలను క్రియేట్ చేసి దానిపై వివాదం సృష్టించేందుకు కొంతమంది కావాలనే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనే దానిపై మాత్రం ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేదు. కానీ ఇటువంటి చర్యలకు పాల్పడిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలనేది ప్రధానంగా పోలీసు యంత్రాంగం ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగానే ఏదైతే ఈ రోజు రాజస్థాన్ లో అజ్మీర్ వద్ద రైలు ప్రమాదానికి కుట్రకు పాల్పడ్డారో దానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కొన్ని చోట్ల సీసీ కెమెరా కూడా అమర్చాలనేది రైల్వే యంత్రాంగం ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగా అంటే ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, అమర్చడం అనేది కుదరని పరిస్థితి. అంటే రైల్వే ట్రాక్ మీద ప్రతి చోట ఈ సీసీ కెమెరాలు పెట్టడం కుదరదు. కాబట్టి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలనేది రైల్వే విభాగం అనేది ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగానే ఇప్పటికీ రాజస్థాన్ కి సంబంధించి కానీ గతంలో 2 రోజుల క్రితం జరిగిన ప్రమాదానికి 2 రోజుల క్రితం యూపీలో కాన్పూర్ లో ఇదే తరహా కుట్ర అయితే పాల్పడ్డారు. ఇలా ప్రతి ఒక్క చోట కూడా కొంతమంది ఆకతాయిలు, కొంతమంది చిన్నపిల్లలు ఆడుకుంటూ అక్కడికి వెళ్లి ఏదో ఒక విధంగా అక్కడ రాళ్లు పెట్టడం కానీ, ఇటు నిన్న చూస్తే గ్యాస్ సిలిండర్, ఇటు ఈ రోజు రాజస్థాన్ లో అజ్మీర్ రైలు ప్రమాదానికి కుట్రకు భగ్నం, అలాగే కుట్రకు పాల్పడడం కానీ, అంటే రైల్వే సంబంధించి ట్రాక్ పైన సిమెంట్ దిమ్మలు వేయడం, ఇలా ప్రతి ఒక్క చోట కూడా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే కావాలని చేస్తున్నారా లేకపోతే ఆకతాయిల పని అనే దానిపై కూడా చేస్తున్నారు. అటువంటి వారిని అదుపులో తీసుకుని కఠినంగా శిక్షించే విధంగా కూడా ప్రయత్నాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ప్రసన్న.